హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ బడిస్ కేవెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మనం మౌనో వైర్లెస్ మైక్ అయితే ఒకటి కొత్తగా అయితే లాంచ్ చేశారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా రీసెంట్గా ఒక 4 to 5, 6 వీడియోస్ నుంచి మీరు చూసినట్టయితే నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కాలర్ దగ్గర. సో మీరు ఎంతమంది గమనించట్లేదు నాకు తెలియదు. సో ఇన్ కేస్ మీరు కనుక గమనించుంటే ఆ మైక్ అయితే ఇదే వేవ్ T5 అనమాట. సో ఇవాళ రోజు వీడియోలో దీని ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను. సో వీడియో ఇన్వాల్వ్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ నేను అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను, తర్వాత దీంట్లో ఫీచర్స్ ఇవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నా ఒపీనియన్ అయితే మాట్లాడతాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకేటి వల్ల లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇదే మౌనో నుంచి మౌనో వేవ్ T5 మైక్రోఫోన్ అయితే మాత్రం ఇది AI మైక్రోఫోన్ అనమాట. అండ్ మనకి టాప్లో మౌనో బ్రాండింగ్ అయితే ఉంది. బాటంలో మనకి ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ AI మోడల్స్కి పనిచేస్తుందని చెప్పి ప్రతి మోడల్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకంతే మౌనో బెస్ట్ బ్రాండ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి, లైక్ ప్రొఫెషనల్ ట్యూనింగ్ అని చెప్పి, CD సౌండ్ క్వాలిటీ, AI నాయిస్ రిడక్షన్, 300 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్, స్మాల్ అండ్ పోర్టబుల్ అని చెప్పి మోడల్ నెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. మనకు ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది, పౌచ్ లాగా. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో ఇందులో మనకి ఒక థ్రెడ్స్ టైప్ అయితే ఉన్నాయి. సో దీనికి మనం డైరెక్ట్గా మీ అయితే ట్రాన్స్మిటర్స్ ఉంటాయో అవి కనెక్ట్ చేయొచ్చు. ఇంకోటి Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు చిన్న పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. సో ఈ పౌచ్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు, క్వాలిటీ అయితే బాగుంది. సో పౌచ్ ఓపెన్ చేస్తే మనకి ఒక కేస్ అయితే ఉంది. సేమ్ మన ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయో ఆ కేస్ లాగైతే ఉంది. నెక్స్ట్ మనకు ఒక 2 రిసీవర్స్ అయితే ఇచ్చారు. అది Type-C అండ్ అలాగే లైట్నింగ్ పోర్ట్. ఎవరైతే ఐఫోన్స్ వాడతారో వాళ్ళ కోసం. సో 2 అయితే ప్రొవైడ్ చేశారు, గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ 2 క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటి మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. సో దానికి కనెక్ట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 పాప్ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే 2 మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రెండింటికి 2 సపరేట్ అనమాట. సో 2 పాప్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో బాగున్నాయి ఇవైతే మాత్రం. అండ్ దీంతోపాటు ఒక ఆక్స్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి పౌచ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం కేసులో చూద్దాం, కేసులో ఏముందని. సో కేస్ అయితే బాగుంది, బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ మనకి Type-C పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ కోసం. అండ్ కింద బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి 4 LED లైట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి, అవి మనకి ఛార్జింగ్ కోసం. అండ్ చూడొచ్చు మనకి మైక్రోఫోన్స్ అయితే చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉన్నాయి సైజ్ అయితే. దీని మీద మనకి ఓన్లీ 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పవర్ ఆన్ అండ్ ఆఫ్, మ్యూట్ బటన్. అండ్ పైన మనకి మైక్రోఫోన్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంకొక టైప్ రిసీవర్ అనమాట. సో ఇదేంటంటే మీకు కెమెరాస్ కానీ లేకపోతే ఒక ఆక్స్ కేబుల్తో కనెక్ట్ చేయాలంటే ఈ రిసీవర్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. దీనికి కూడా మీకు పవర్ బటన్, Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది నేను కనెక్ట్ చేసి మీకు సౌండ్ క్వాలిటీ చెక్లో చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు ఫామ్ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ అయితే ఉంది, మీరు డైరెక్ట్ మీ క్లాత్స్కి అయితే స్టిక్ చేయొచ్చు. దీంతో పాటు మనకి ఒక అప్లికేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పేరు మౌనో లింక్ అనమాట. సో ఈ మౌనో లింక్ అనేది సాఫ్ట్వేర్ ఉంది, అప్లికేషన్ కూడా అయితే ఉంది. అప్లికేషన్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి అయితే అవైలబుల్గా ఉంది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో. సో నేను చాలా మంది ఫోన్స్లోనే వాడుతున్నారు కాబట్టి నేను కూడా ఫోన్లో అయితే ట్రై చేశాను. సో ఈ మౌనో లింక్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా అయితే వచ్చింది. డైరెక్ట్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ కనెక్ట్ చేస్తే చాలు, ఇంకా చేయాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ మైక్ 1 అయితే పెట్టుకొని ఉన్నా కాబట్టి నాకు మైక్ 1కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు మైక్రోఫోన్ గెయిన్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే నాయిస్ కావాలంటే నాయిస్ రిడక్షన్ ఎనేబుల్ చేసుకొని అందులో కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్లైట్ అని, మోడరేట్, స్ట్రాంగ్, కస్టమ్ అని చెప్పి. అండ్ అలాగే మీకు సౌండ్ కోరిలేషన్ అని చెప్పి కూడా ఉంది. ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ అయితే మీరు ఎనేబుల్ చేసుకొని ఏది బెటర్ క్వాలిటీ వస్తుంది అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ అయితే ఉంది, అదేంటంటే మీరు ఏదన్నా ఫర్మ్వేర్ అప్డేట్ కనుక, కంపెనీ వాళ్ళు ఏదైనా ఫర్మ్వేర్ అప్డేట్ కనుక ఈ ప్రోడక్ట్స్కి లైక్ మైక్రోఫోన్ కానీ లేకపోతే రిసీవర్స్ కానీ రిలీజ్ చేస్తే మీరు డైరెక్ట్గా త్రూ యాప్నే వాటిని పుష్ చేసుకోవచ్చు. సో మీ యాప్లో కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఫర్మ్వేర్ అప్డేట్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే అవుతాయి అనమాట. సేమ్ మన స్మార్ట్ వాచ్ లాగే. ఇప్పుడు నేను ఇందులో వాయిస్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో దీంట్లో బేసిక్గా 2 మోడ్స్ అయితే ఉంటాయి డైరెక్ట్గా, అంటే ఆన్ ఫీల్డ్ మీరు చేయాలంటే మాత్రం. ఒకటి నార్మల్ మోడ్, ఇంకోటి AI మోడ్ అనమాట. సో నార్మల్ మోడ్ అంటే మీకు ఇక్కడ బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది కదా, మేబీ లైట్ కనిపిస్తుంది లేదు, ఇందాక వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా బ్లూ కలర్ లైట్ ఉంటే ఇది నార్మల్ మోడ్. సో ఈ మైక్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఈ మైక్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకు ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది ఈ మైక్ నుంచి అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు నార్మల్ మోడ్లో అయితే ఉంది. సో నార్మల్ మోడ్ అంటే ఇండికేషన్ సింపుల్ అనమాట. ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది, ఇక్కడ కూడా మీకు బ్లూ లైట్ అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్ మోడ్లో నేను మాట్లాడేది మీకు కొంచెం డిస్టర్బింగ్గా, అంటే లైక్ కొంచెం సరౌండింగ్ నాయిసెస్ కానీ ఇవన్నీ పిక్ చేస్తుంది. కాకపోతే గెయిన్ అనేది అంత ఉండదు. సో మీరు గమనిస్తున్నారో లేదో, అది మీరు ఎప్పుడు గమనిస్తారంటే నేను దీన్ని ఒకసారి ఏ మోడ్కి అయితే స్విచ్ చేస్తాను.
సో ఇప్పుడు నేను ఇక్కడ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇమీడియట్గా ఏ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ట్రాన్స్మిటర్ దగ్గర క్లిక్ చేయాలనుకోకపోతే రిసీవర్ దగ్గర కూడా ఒక ఏ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా సరే ఇమీడియట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ క్లిక్ చేసినా రెండు ఏ మోడ్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఏ ప్రాబ్లం వాటంతటికి అవే కన్వర్ట్ అయిపోతాయి. సో లైట్ చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ వెలుగుతుంది, ఇక్కడ కూడా గ్రీన్ వస్తుంటుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు మారుస్తున్నాను చూడండి. సో మారిస్తే మీకు బ్లూ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈసారి ఇక్కడ మారుస్తున్నాను. సో ఇక్కడ మార్చినా సరే అదే వస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం మీకు ఇప్పుడు గ్రీన్లో ఉంది కాబట్టి ఏఐ మోడ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ అయితే అంటే వాయిస్ అయితే గమనించండి. నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే గెయిన్ కూడా పెంచుతుంది అనమాట. సో ఆ చేంజ్ అనేది మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను. సో ఈ చేంజెస్ అయితే చేశారు. ఈ మైక్లో ఏం థింగ్స్ నచ్చినాయి బాగా అని చెప్పాలంటే, ఫస్ట్ ఫామ్ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. సో ₹2 అంత అయితే ఉంటుందన్నమాట మైక్ ఏదైతే ట్రాన్స్మిటర్ సైజ్ ఉంటుందో. సో జస్ట్ ఇంతే ఉంటుంది, ₹2 అంత ఉంటుంది. సో సింపుల్గా మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఏదైతే రిసీవర్ ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి దానికి వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా మీకు టైప్ సి పోర్ట్స్ అయితే ఇచ్చారు. దీంతో మీరు డైరెక్ట్గా ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు, మీకు కేస్ అవసరం లేకుండానే. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే యాక్సెసరీస్ ప్రొవైడ్ చేశారో, సో అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు క్లాత్స్ ఏం పెట్టుకోకుండా మీరు వేసుకోవాలనుకుంటే మైక్ని కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అంటే నేను షర్ట్ వేసుకున్నా కాబట్టి ఈ మ్యాగ్నెట్ అంటించేసుకున్నాను. అలా కాదనుకుంటే మీకు ఇలాంటి థ్రెడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ థ్రెడ్స్కి కూడా మీరు మైక్ని జస్ట్ ఇవి మొత్తం మ్యాగ్నెట్సే జస్ట్ కనెక్ట్ చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. సో అదొక మంచి థింగ్. అండ్ ఇంకోటి ఈ మోడల్కే కాదు, ఈ మోడల్కి కూడా మీకు డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకునే సపోర్ట్ అయితే టైప్ సి అయితే ఇచ్చారు ఇక్కడ. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మీరు టైప్ సి ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మొబైల్ ఫోన్ యూజర్కైనా కెమెరా యూజర్కైనా దానికి ప్రాపర్ ఏదైతే రిసీవర్స్ ఉంటాయో వాటిని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే మీకు ఇది కెమెరాకి అయితే బిగించుకోవచ్చు. సో దీనికి వీళ్ళకి ఏదైతే ఆక్స్ కేబుల్ మీరు కనెక్ట్ చేయాలో అది కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట గెయిన్ని. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. సో మీకు అక్కడ లైట్ ఇండికేషన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బాక్స్. సో ఈ కేస్తోనే మీకు దాదాపు చాలా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ దీనికి కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడికన్నా క్యారీ చేసేయచ్చు ఈజీ. సో సింపుల్గా మీకు హ్యాండ్లో అయితే పట్టేస్తుంది, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు మీరు. సో అదొక గుడ్ థింగ్. అండ్ ఇవి మొత్తం క్యారీ చేసుకోవడం కోసం ఇంకో చిన్న పౌచ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఈ మైక్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే, నేను నాకు బాగా నచ్చింది కాబట్టి లాస్ట్ 4-5 వీడియోస్ నుంచి అండ్ ఈ ప్రోడక్ట్ నాకు రివ్యూకి వచ్చిన దగ్గర నుంచి దీన్ని యూస్ చేస్తూనే ఉన్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు వాయిస్ క్వాలిటీ అండ్ అవన్నీ మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తున్నాను దీని గురించి. సో నాకైతే బాగా నచ్చింది ఈ మైక్ అయితే మాత్రం. ఇన్ కేస్ మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మౌనో వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే బై చేయొచ్చు. ఇది నాకు తెలిసి యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. సో ఇన్ కేస్ మీకు కావాలంటే డైరెక్ట్గా వెబ్సైట్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీ హోమ్కి అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ KVS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.